దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఆగస్టు 12 అమావాస్య రోజు మేషరాశి వారికి సాయంత్రం 6:45 జరగబోయేది ఇదే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? ఆగస్టు 12 అమావాస్య రోజు మేషరాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మేషరాశి ఇది రాశి చక్రంలోని మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, భరణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, కృత్తిక నక్షత్రంలో 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశి కిందకి వస్తారు. మేషరాశి వారు ఈ వీడియోని మీరు సాధారణమైన వీడియోగా మాత్రం అయితే తీసుకోకండి. ఎందుకు అంటే ఆగస్టు 12 అమావాస్య రోజు సాయంత్రం 6:45 సమయంలో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకి సంకేతంగా అయితే భావించవచ్చు. అయితే మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న బాధలు, అవమానాలు, ఆలస్యాలు, ఆగిపోయిన పనులు, నమ్మిన వాళ్ళ వల్లే వచ్చిన నిరాశలు, ఇవి అన్నీ ఎందుకు జరుగుతున్నాయో మీకు అర్థం కాకపోవచ్చు. అయితే నేను ఎవరికీ చెడు చెయ్యలేదు, మీరు నాకే మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎన్నోసార్లు ఆలోచించి ఉండవచ్చు. కానీ మేషరాశి వారికి ప్రతి ఆలస్యానికి ఒక కారణం ఉంటుంది, ప్రతి పరీక్షకు ఒక ముగింపు ఉంటుంది, ప్రతి కన్నీటికి ఒక సమాధానం కూడా ఉంటుంది అని అయితే చెప్పుకోవాలి. అయితే ఈ అమావాస్య సమయంలో మీ జీవితంలోకి ఒక విషయాన్ని స్పష్టమయ్యే అవకాశం ఉందని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. అందుకనే ఈ వీడియోని చివరి వరకు అయితే తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే వినండి. మొదటి సంకేతం, గతం మీ ముందుకు వస్తుంది. మేషరాశి వారికి ఈ సమయంలో గతంలో జరిగిన ఒక సంఘటన మరలా గుర్తుకు రావచ్చు. మీకు బాధ కలిగించిన ఒక వ్యక్తి, మీతో అన్యాయం చేసిన ఒక వ్యక్తి, మీ మాటలను నమ్మకుండా మిమ్మల్ని దూరం పెట్టిన ఒక వ్యక్తి, లేదా మీరు ఎంతో నమ్మినప్పటికీ చివరికి మీకు మిగిలింది నిరాశ మాత్రమే అయిన ఒక సంబంధం. అయితే వీటిలో ఏదో ఒక విషయం మరలా మీ మనస్సులోకి రావచ్చు. కానీ ఈసారి మీరు గతంలో ఉన్న మేషరాశి వ్యక్తి అయితే కాదు. గతంలో మీరు వెంటనే స్పందించేవారు, కోపం వచ్చింది, వాదనలు చేసేవారు, తప్పు చేసిన వారిని నిందించేవారు. కానీ ఇప్పుడు మీరు మౌనంగా ఉండటం నేర్చుకున్నారు. అదే మీరు మీ మొదటి విజయం అని అయితే గుర్తుంచుకోండి. అయితే అమావాస్య ప్రభావం అంటే ఏమిటి? అమావాస్యను భారతీయ సాంప్రదాయంలో ఆధ్యాత్మికంగా ప్రత్యేకమైన రోజుగా అయితే భావిస్తారు. అయితే చీకటి ఎక్కువగా కనిపించే రాత్రి అయినప్పటికీ ఆ చీకటి తర్వాత కొత్త చంద్ర దర్శనం ప్రారంభిస్తుంది. అందుకనే ఈ రోజులను చాలామంది పాత దానిని వదిలేసి కొత్త దానిని ప్రారంభించే సమయంగా అయితే భావిస్తారు. అయితే మేషరాశి వారు మీ జీవితంలో కూడా ఒక పాత అధ్యాయాన్ని ముగిసి కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే సంకేతాన్ని దీనిని తీసుకురావచ్చు అని అయితే చెప్పుకోవాలి. అది భయపడవలసిన విషయం అయితే కాదు, అది మార్పుని స్వీకరించవలసిన సమయం అనేది గుర్తుంచుకోండి. అయితే సాయంత్రం 6:45 ఎందుకు ప్రత్యేకంగా చెబుతున్నారు? అయితే ఇప్పుడు ఎదురు చూస్తున్న ఒక విషయం కూడా కావచ్చు. అయితే ఆగస్టు 12 రాత్రి 6:45 సమయంలో మీకు ఒక వార్త రావచ్చు, ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక సందేశం రావచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన విషయం గురించి సమాచారం కూడా అందవచ్చు అని ఆధ్యాత్మిక అర్థంతో అయితే ఈ అంశాన్ని తీసుకురావచ్చు. అది డబ్బుకు సంబంధించినదై ఉండవచ్చు, ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, కుటుంబానికి సంబంధించినదై ఉండవచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి నుంచి సమాచారం కూడా కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సమయాన్ని భయంతో చూడకండి, ఏదో చెడు జరుగుతుంది అని అనుకోకండి. అయితే ధైర్యంగా నా జీవితంలో ఏ మార్పు అవసరమో దానిని నేను ప్రశాంతంగా స్వీకరిస్తాను అని అయితే అనుకోండి. మేషరాశి వారికి ఆర్థిక విషయంలో మార్పు. అయితే మేషరాశి వారు సాధారణమైనంత వరకు ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్వభావాన్ని కలిగిన వారని జ్యోతిష్యంలో చెబుతున్నారు. కానీ ఆర్థిక విషయంలో కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు ఇబ్బందులకు కూడా కారణమవుతాయి. అయితే ఈ అమావాస్య సమయంలో మాత్రం మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, డబ్బు వస్తుంది అన్న ఆశతో వెంటనే పెద్ద నిర్ణయాలు అయితే తీసుకోవద్దు. ఎవరైనా మీకు ఆర్థికంగా లాభాలు వస్తాయని చెప్పినా వెంటనే అయితే నమ్మకండి. పత్రాలు చదవకుండా సంతకం చేయకండి. తెలిసిన వారైనా తెలియని వారైనా డబ్బు అప్పుగా అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి అయితే ఇవ్వకండి. అనవసరమైన ఖర్చులను మాత్రం తగ్గించుకోండి. ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా కొత్త ప్రారంభం అంటే కేవలం డబ్బు సంపాదన మాత్రమే కాదు, డబ్బు సరైన విధంగా సద్వినియోగం చేసుకోవడంలో కూడా విజయం అని అయితే భావిస్తారు. అయితే సంబంధాల్లో మేషరాశి వారు మీ హృదయంలో దాచుకున్న ఒక విషయం ఈ సమయంలో బయటకు రావచ్చు. మీరు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారి కోసం చాలా విషయాలను వదులుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రతి ఫలితంగా
మీకు గౌరవం రాకపోతే మీ మనస్సులో ఒక ప్రశ్న ఉంటుంది, ఇంకా నేను ఎందుకు ఈ సంబంధాన్ని పట్టుకొని ఉండాలి అని. అయితే ఈ అమావాస్య మీకు ఒక సమాధానం ఇచ్చే సమయంగా అయితే భావించవచ్చు. కొన్ని సంబంధాలు మన జీవితంలో శాశ్వతంగా ఉండడానికి రావు, కానీ కొన్ని సంబంధాలు మాత్రం మనకు ఒక పాఠాన్ని నేర్పించడానికి వస్తాయి. అది అర్థం చేసుకునే రోజే మనస్సుకి శాంతి వస్తుంది. కాబట్టి మేషరాశి వారు ఎవరిని బలవంతంగా మీ జీవితంలో ఉండాలని అయితే అవసరం లేదు. అయితే మీ విలువను అర్థం చేసుకున్న వాళ్ళను గౌరవించండి. మిమ్మల్ని గౌరవించే వాళ్ళ విషయంలో ప్రశాంతంగా ఉండటం చాలా మంచిది. మిమ్మల్ని గౌరవించని వాళ్ళ విషయాల్లో మీరు ప్రశాంతంగా దూరంగా ఉండటం కూడా ఒక గొప్ప నిర్ణయం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే కుటుంబ విషయాల్లో కూడా కుటుంబంలో చాలా రోజులుగా చిన్న చిన్న విషయాలపై విభేదాలు ఉంటూనే ఉంటాయి. అయితే ఈ సమయంలో వాటిని పెద్ద గొడవలుగా మార్చకుండా అయితే చూసుకోండి. ఒక మాట, ఒక చిన్న అపార్థం, ఒక చిన్న కోపం కొన్నిసార్లు కుటుంబంలో పెద్దలను దూరానికి కారణం కూడా అవుతాయని అయితే గుర్తుంచుకోండి. కాబట్టి ఆగస్టు 12 చుట్టుపక్కల రోజుల్లో మాట్లాడే ముందు ఆలోచించండి. ముఖ్యంగా కోపంతో తీసుకునే నిర్ణయాలను వాయిదా వేయటం మంచిది. ఎందుకు అంటే మేషరాశి వారికి కోపం త్వరగా రావచ్చు అని జ్యోతిష విశ్లేషణలు చెబుతున్నారు. కానీ అదే మేషరాశి వ్యక్తి తన కోపాన్ని అయితే నియంత్రించుకోగలిగితే అతన్ని అదుపు చేయటం చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఆధ్యాత్మికంగా చేయవలసినవి. అయితే ఈ అమావాస్య రోజు ఉదయాన్నే లేదా సాయంత్రం మీకు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా దేవుణ్ణి ప్రార్థించండి. శివుణ్ణి ఆరాధించేవారు ఓం నమశివాయ అని భక్తితో జపించండి. విష్ణువుని ఆరాధించేవారు ఓం నమో నారాయణాయ అని మంత్రాన్ని జపించండి. మీ కుటుంబ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో దానిని పాటించండి. ఇంకొక ముఖ్యమైన మంత్రం అయితే ఈ సమయంలో చాలా వరకు కూడా అత్యద్భుతంగా అయితే పనిచేస్తుందనే చెప్పాలి. మనస్సులోని భక్తి మాత్రం చాలా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే మేషరాశి వారు ఇంకొక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటి అంటే ఈ సమయంలో మీ జీవితంలోకి తిరిగి వచ్చే ప్రతి వ్యక్తిని నమ్మవలసిన అవసరం లేదు. ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి నన్ను మర్చిపోయావా అని చెప్పవచ్చు. ఇకపై నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పవచ్చు. ఒక్కసారి నన్ను నమ్ము అని అడగవచ్చు. కానీ మాటలను కాదు, పనులను చూడండి. ఎందుకు అంటే నిజమైన మార్పు మాటల్లో కనిపించదు, అది ప్రవర్తనలోనే కనిపిస్తుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. మేషరాశి వారి 3 శుభ సూచకాలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ అమావాస్య తర్వాత కనిపించే జ్యోతిష విశ్లేషణలు చెబుతున్న 3 సంకేతాలను చూద్దాం. అయితే మొదటి సంకేతం, ఎప్పటి నుంచో ఆగిపోయిన పని ముందుకు కదలటం. రెండవ సంకేతం, మీతో మాట్లాడని ఒక వ్యక్తి నుంచి సమాచారం రావటం. మూడవ సంకేతం, మీకు కొత్త అవకాశాల గురించి సమాచారం అందటం. ఈ 3 విషయాల్లోనూ ఏదైనా మీ జీవితంలో జరిగితే అది తప్పకుండా దేవుని తీర్పు అని అయితే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అనే చెప్పుకోవాలి. కానీ అది మీ జీవితాన్ని అయితే పరిశీలించడానికి ఒక గొప్ప అవకాశంగా కూడా అయితే చూడవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా మేషరాశి వారికి దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, ఆగస్టు 12 అమావాస్య రోజు మేషరాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా మేషరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.